నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. షిరిడి సాయిబాబా. ఇప్పుడు ఈ షిరిడి సాయిబాబా వార్తలలో ఉన్నారు. ఒకప్పుడు భక్తులతోని అంటే సాయి నామస్మరణం ఎక్కువ వినిపించేది, కానీ ఇప్పుడు వార్తల్లో ఉండి సాయిబాబా నామస్మరణం ఎక్కువ వినిపిస్తుంది. దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా సాయి అనే పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. కానీ ఇప్పుడు కొంతమంది మాత్రం సాయిబాబాని, షిరిడి సాయిబాబాని అసలు దేవుడే కాదని చెప్పేసి ఆయన ఒక ఫకీరు అని చెప్పేసి మాట్లాడుతున్న ఆయన. అండ్ వాళ్ళ మీద కొంతమంది సాయిబాబాని నమ్మే వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇవ్వడం కూడా జరిగింది. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు కొంతమంది మీద ముఖ్యంగా చూసుకున్నట్టయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మాధవీలత గారి పైన కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే షిరిడి సాయిబాబాని సాయిబాబా కాదు, అసలు దేవుడే కాదు, ఆయన ఒక ఫకీరు, ఆయన ఒక ముస్లిము, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన తను అని చెప్పేసి ఏవేవో కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఇంతకి దీని మీద మరి మీ స్పందన ఏంటి సార్? అసలు అంటే సాయిబాబా దేవుడు అవునా కాదా అనే విషయం పక్కన పెట్టేస్తే కొంతమంది ఆయన్ని దేవుడుగా కొలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు ప్రార్థించుకునేటువంటి స్వేచ్ఛ ఉంది, వ్యక్తిగత స్వేచ్ఛ అని అంటాం మనం. అంటే ఎవరికి ఎవరు ఏ దేవుడి పట్ల నమ్మకం ఉంటే ఆ దేవుడిని కొలుచుకునే హక్కు, అధికారం ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొన్నిటిని కొంతమంది అడ్మిట్ చేసుకోలేరు. సాయిబాబాని కొలవటం అనేది ఎందుకు ఇబ్బంది కలిగిస్తోంది కొంతమందికి? ఇప్పుడు తను మాట్లాడిన మాట కొత్తదేం కాదు. ఆవిడ సినిమా ఇండస్ట్రీతో ప్రస్తుతం లింక్ అయి లేరు. ఆవిడ మధ్యలో సినిమాలు వదిలేసి రాజకీయ రంగంలోకి వెళ్ళారు. భారతీయ జనతా పార్టీతో కొంతకాలం ట్రావెల్ ఉంది ఆవిడది. ఇప్పుడు ప్రస్తుతం ఆ పార్టీతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తోంది ఆవిడ. కాబట్టి ఆవిడకు ఒక ఎజెండా ఉంది, స్పష్టంగా హిందుత్వ ఎజెండా ఉంది ఆవిడకి. ఈ హిందుత్వ ఎజెండాలో భాగంగానే హిందూ మతం ప్రమాదంలో ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం కలిగించటం కోసం, అంటే హిందీ దేవీ దేవతలకి సాయిబాబా నుంచి ఒక ప్రమాదం ఉంది అనేది ఆవిడే కాదు, చాలామంది చాలా సందర్భాల్లో ఇంతకుముందు కూడా మాట్లాడారు. సాయిబాబా ఉన్నది ఎక్కడ? ఆయన షిరిడి సాయిబాబా ఉన్నది ఒక దర్గాలో. అక్కడ నిర్మాణాలు అవన్నీ కూడా అలాగే ఉంటాయి. ఆయన దర్గాలోనే ఉన్నాడు. ఆయన ఆ దర్గాలో ఉంటూ ఈ మార్గం వైపు మెరలాడు. ఆయన్ని హిందువులు పూజించడం మొదలుపెట్టారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు క్రమంగా ఆయనకి మొక్కితే సమస్యలు తీరుతాయి, ఇలాంటి అభిప్రాయాలు చాలామందికి కలిగాయి. ఈ ప్రయాణంలో చాలామంది షిరిడి వెళ్ళటము, షిరిడి ఆలయాలు నిర్మించటము, ఇలా రకరకాలుగా జరిగింది. షిరిడి సాయిబాబా ఆలయం లేనటువంటి ఊరు లేకుండా పోయింది. ఇప్పుడు అయ్యప్ప, సాయిబాబా వీళ్ళిద్దరూ మోడర్న్ ఎరాలో విపరీతంగా పాపులర్ అయిన దేవుళ్ళు. కాబట్టి మోర్ పాపులారిటీ ఉన్నటువంటి దేవుళ్ళ గుళ్ళు నిర్మాణం వెనకాల ఒక కుట్ర ఉందనేది వీళ్ళ అభిప్రాయం. ఆ కుట్ర ఏంటంటే సాయిబాబా ఎండోమెంట్ కిందకి రాడు. సాయిబాబా గుళ్ళు ఎండోమెంట్ కిందకి రావు, హిందూ దేవాలయాలు వస్తాయి. అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆయన్ని హిందూ కేటగిరీలో వేయలేదు. వేయకపోవడం వలన ఆ గుళ్ళు దీనిలోకి రావు. సో ఇక్కడ ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం ఎంటర్ అయిపోతుంది. ఒక రామాలయం కడితేనో లేకపోతే వెంకటేశ్వర స్వామి గుడి కడితేనో ప్రభుత్వం ఎంటర్ అవుతుంది. సాయిబాబా గుడి కడితే ఎంటర్ కాదు. కాబట్టి చాలామంది బిజినెస్ మోటోలో భక్తి వ్యాపారం చేసుకోవటం కోసం సాయిబాబా గుళ్ళు విపరీతంగా కడుతున్నారు అనే ఒక అభిప్రాయం చాలామందిలో ఉంది, ఆవిడలో కూడా ఉంది. అలాగే వీళ్ళు ఈ సాయిబాబా గుళ్ళని కాంప్లెక్స్లుగా మారుస్తున్నారు, భక్తి కాంప్లెక్సులుగా. అంటే సాయిబాబా విగ్రహం పెద్దగా ఉంటుంది, అదే గుళ్ళో రాముడు, కృష్ణుడు, శివుడు ఈ విగ్రహాలని చిన్న చిన్నగా ఉంటాయి. అంటే వీళ్ళందరూ పాత దేవుళ్ళు, ఈయన కొత్త దేవుడు. ఈ కొత్త దేవుడికి ప్రామినెన్స్ ఇచ్చి ఈ చిన్న దేవుళ్ళందరినీ అక్కడ అసెంబుల్ చేయటం వలన వీళ్ళకి ఆయనకి ఒక లింక్ ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేయటం అనే కుట్ర జరుగుతోంది అనేది ఆవిడ గొడవ. ఆవిడే కాదు, ఇంతకు ముందు కూడా చాలామంది ఈ మాటలు మాట్లాడారు. ఆవిడ మొదటి వ్యక్తి కాదు, మాధవి లత గారు మొదటి వ్యక్తి కాదు ఈ విషయం మాట్లాడింది. దాదాపు ఒక 15-20 ఏళ్ల నుంచి నడుస్తున్న గొడవే ఇది.
షిరిడి సాయిబాబాని కొలవాలా వద్దా అనే దానిలో ఒక గొడవ ఉంది. వీళ్ళు ఆ సాయిబాబా గుళ్ళల్లో ఈ విష్ణుమూర్తి, శివుడు వీళ్ళందరినీ చిన్న చిన్న విగ్రహాలుగా చేసి పెట్టడం అనేది వీళ్ళ మనోభావాలని గాయపరిచింది. అంటే సాయిబాబా కాలు మీద కాలేసుకొని కూర్చుంటే ఆయన పాదాల దగ్గర శివలింగం గాని వినాయకుడి ప్రతిమని కానీ అలా పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. అవును, అదే వీళ్ళ మనోభావాలు గాయపడ్డాయి. గాయపడటంతో సాయిబాబాని టార్గెట్ చేశారు. కానీ సాయిబాబా వెనకాల ఒక వ్యాపారం ఉంది, భక్తి వ్యాపారం నడుస్తోంది అనేది ఒక రియాలిటీ. అలాగే సాయిబాబా పేరుతో కొంతమందిని భక్తి వైపు మరలించి ఆ ఏరియాలో వాళ్ళని లొంగ తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే నిజానికి హిందూ మతంలో శైవులకి వైష్ణవులకి మధ్య యుద్ధాలు జరిగిన సందర్భం కూడా ఉంది. మరి ఇప్పుడు కలిసే ఉంటున్నారు కదా, కలిసి నడుస్తున్నారు కదా. ఎందుకు నడుస్తున్నారంటే ఒక సమన్వయం దొరికింది వాళ్ళకి. హిందూ మతంలో ఇంతమంది దేవుళ్ళు ఎందుకున్నారు? 3 కోటి మంది దేవతలు ఉన్నారు. 3 కోటి మంది దేవతలు ఎక్కడి నుంచి వచ్చారు దేవుళ్ళు వీళ్ళందరూ? అంటే భారతదేశం అని ఇప్పుడు చెప్తున్నటువంటి భారతదేశం ఒకప్పుడు భారతదేశంగా లేదు. ఇది మొఘలాయిల పాలనలో యూనిఫికేషన్ అనేది మొదలైంది. బ్రిటిష్ వాళ్ళ టైంలో కంప్లీట్ అయింది. ఇక్కడ ఇది రకరకాల రాజ్యాలుగా ఉండేది. ఈ రకరకాల రాజ్యాల్లో ఏ రాజ్యానికి ఆ రాజ్యంలో ఒక మతము ఒక గొడవ ఉండేది. ఇవి పక్క దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు ఈ మతం ఆ మతంలో కలవటం, ఈ దేవుళ్ళు ఆ దేవుళ్ళతో కలవటం ఇలా జరిగేది. ఒక సయోధ్య కలుపుకోవటం ఇలాంటివి జరిగేవి. లొంగిపోవటం, కలుపుకోవటం, ఇలా మనకి నెమ్మదిగా దేవుళ్ళ సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రతి వాళ్ళని అకామిడేట్ చేసుకోవడం మొదలుపెట్టాం. చివరికి ఎక్కడ దాకా వచ్చిందంటే హిందూ మతం మీద తీవ్రమైన విమర్శ చేసి బయటకు వెళ్ళిపోయి వేరే మతం ప్రారంభించిన బుద్ధుడిని తీసుకొచ్చి దశావతారాల్లో కలిపాం మనం. కాబట్టి సాయిబాబాను కూడా ఎక్కడో చోట అకామిడేట్ చేసుకోవచ్చు కదా అనేది ఒక ఆర్గ్యుమెంట్. అంటే ఈ భక్తి దైవము అనేది చాలా స్పష్టంగా లూసన్ అని ఒక పోయిట్ ఉన్నాడు. ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన ఏమంటాడంటే జ్ఞానమే శక్తి, అజ్ఞానమే దేవుడు అని చెప్పాడు ఆయన. అంటే జ్ఞానమే శక్తి అంటే పని చేసేవాడికి దేవుడితో సంబంధం లేదు. వాడేదో పని చేసుకుని బతికేస్తాడు, అందుకు అవకాశాలు ఉంటే జీవిస్తాడు. వాడి శ్రమకి తగిన ఇది దొరక్కపోతే యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంకి దేవుడేమి సహకరించడు. ఆ యుద్ధం ఆపడానికి దేవుడు సహకరిస్తాడు. ఆ యుద్ధం ఆపడానికి దేవుడు ఎలా సహకరిస్తాడంటే, దేవుడు నీ జీవితం ఇంతే, నీ బతుకు ఇంతే, నువ్వు ఇలాగే పని చేసుకుని బతకాల్సిందే అని చెప్తాడు. యథాతథ స్థితే చెప్తాడు దేవుడు ఎప్పుడు. అదే దేవుడైనా అదే చెప్తాడు. కృష్ణుడు ఏం చెప్తాడు భగవద్గీతలో? చాతుర్వర్ణాలు నేనే పుట్టించాను, పరధర్మం దుర్మార్గమైనది, స్వధర్మమే శ్రేయము. మీరు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ స్వధర్మాన్నే పాటించండి. స్వధర్మం అంటే కులధర్మమే. మీరు ఏ కులంలో పుట్టారో ఆ కులం వాళ్ళు ఏం చేయాలని టెక్స్ట్ బుక్కులు చెప్పాయో అదే చేయండి. గొప్పగా ఉందని పరధర్మాన్ని అనుసరించే ప్రయత్నం చేయకండి అని చెప్పాడు ఆయన. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నిబంధనలు చెప్పే దేవుళ్ళే. ఈ నిబంధనలన్నీ కూడా అధికారంలో ఉన్న వాళ్ళకు అనుకూలంగానే ఉంటాయి, కార్మికులకు వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి కార్మికుల పోరాటాలని, రైతాంగం పోరాటాలని ఈ దేవుళ్ళు ఎవరూ యాక్సెప్ట్ చేయరు. ఇది ఒక గొడవ. అందుకని దేవుళ్ళు అనేటువంటి ఒక నమ్మకం, మతం అనేటువంటి ఒక నమ్మకం ద్వారా ప్రజల బుర్రలను ఆపరేట్ చేయటం ఈజీ. స్వర్గానికి వెళ్తారు, నరకానికి వెళ్తారు పాపాలు చేస్తే అని చెప్పడం ద్వారా, ఏది పాపము అనే డిస్క్రిమినేషన్ చెప్పడం ద్వారా ప్రజల బుర్రల్ని ఆపరేట్ చేయడం చాలా తేలిక దేవుడి పేరుతో. ఇప్పుడు ఆవిడ సాయిబాబా హిందువు కాదు, నాన్ హిందూ దేవుడిని హిందువులందరూ ఎందుకు కొలుస్తున్నారు? సాయిబాబాని కొలిచి మీరు హిందూ దేవుళ్ళందరినీ నిరాకరిస్తున్నారు, దీనివల్ల హిందూ దేవీ దేవతలందరూ బాధపడుతున్నారు అన్న పద్ధతిలో వాళ్ళ తరఫున వకాల్తా తీసుకుని మాట్లాడారు ఆవిడ. ఈ మాట్లాడటంలో ఆవిడకి ఒక ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనం చాలా స్పష్టంగా రాజకీయ ప్రయోజనమే. అంటే నేను కూడా హిందూ మత ఉద్ధరణ కోసం పనిచేస్తున్నాను,
కాబట్టి నన్ను మీరు కలుపుకోండి అని చెప్పి నన్ను ప్రామినెంట్గా తీసుకోండి, నన్ను ఒక ప్రముఖ స్థానంలోకి తీసుకోండి అని ఆవిడ హిందుత్వ పార్టీకి ఒక అప్పీల్ చేస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను ఆ గొడవని. అయితే ఆవిడ మీద కేసులు పెట్టారు చాలా మంది సాయిబాబా భక్తులు. ఆ కేసులకు సంబంధించి ఎలా సెటిల్ చేసుకోవాలో ఆవిడ తెలుసు. ఆవిడకి ఇది కొత్త ఏం కాదు, ఇంతకు ముందు కూడా ఇలాంటి వివాదాలు రకరకాల ఏరియాల్లో రేపినటువంటి చరిత్ర ఉంది ఆవిడకి. ఆవిడేమి అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి ఇన్నోసెంట్ అయితే కాదు. ఆవిడకి కొంత ప్రపంచ జ్ఞానము అలాగే రాజకీయ జ్ఞానం కూడా ఉన్నాయి. జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాటితో తలబడినటువంటి ఒక చరిత్ర ఉంది ఆవిడకి. అందుకని ఆవిడ ఇప్పుడు సాయిబాబాని టార్గెట్ చేశారు. జస్ట్ సెన్సేషన్ కోసం చేసినటువంటి వ్యవహారం. ఎవరో ఒక దేవుడిని పూజించుకుంటున్నారు, పూజించుకొనిస్తే ఏం పోతుంది, డెమోక్రటిక్ గా ఉండొచ్చు కదా. అంటే ఇక్కడ సాయిబాబాని అడ్మిట్ చేస్తే సాయిబాబా భక్తులు సాయిబాబాని కొలుచుకుంటారు, శివుడి భక్తులు శివుడిని కొలుచుకుంటారు, విష్ణుమూర్తి భక్తులు విష్ణుమూర్తిని కొలుచుకుంటారు, అల్లా భక్తులు అల్లాని కొలుచుకుంటారు, యేసు ప్రభు భక్తులు యేసు ప్రభువుని కొలుచుకుంటారు. కొట్టుకోకండి అంటే వీళ్ళకి ఇబ్బంది. అలా కుదరదు. ఒకళ్ళకొకళ్ళు గొడవలు పెట్టాలి, తెల్లారలేస్తాయి. వీళ్ళ మీద వాళ్ళని వాళ్ళ మీద వీళ్ళని రెచ్చగొట్టకపోతే వీళ్ళకి పని నడవదు. అలా రెచ్చగొట్టడం అనే టాలెంట్ నాకుంది కాబట్టి నన్ను గుర్తించి నాకు నాయకత్వ స్థానంలోకి తీసుకోండి అని ఆవిడ భారతీయ జనతా పార్టీకి విజ్ఞప్తి చేస్తోంది సాయిబాబా గొడవ ద్వారా. కాబట్టి ఆవిడని కొంచెం గట్టిగానే కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఆవిడ పర్సనల్ ప్రోగ్రాము, పర్సనల్ ఎజెండా, పర్సనల్ గోల్ అదే. దానికోసం అనవసరంగా సాయిబాబాని తీసుకొచ్చింది. ప్రపంచంలో అనేక విషయాలు ఉన్నాయి ఆవిడ మాట్లాడదలుచుకుంటే, అవి మాట్లాడదు ఆవిడ. అంటే రాజకీయంగా చూసుకున్నట్టయితే చాలా ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాలలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటి మీద ఏ రోజు స్పందించింది లేదు. కానీ ఎందుకు దేవుళ్ళ కోసం ఎందుకు ఇంతమంది ఇన్ని రకాలుగా వీడియోలు తీసి మరి ఈ కొట్లాటలు ఇవన్నీ ఎందుకు దేవుళ్ళ కోసం? ఉపయోగం లేని గొడవ. అంటే ఉపయోగం ఫిజికల్ గా ఉపయోగం ఉండదు ఎవరికి, మనోభావాలు రెచ్చగొట్టడం. అంటే ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు దేవుణ్ణి కాపాడతారంట. దేవుణ్ణి కాపాడడం ఏంటనేది నాకు ఇప్పటికీ అర్థం కాని ఒక క్వశ్చన్ సార్. ఎందుకంటే దేవుడు అనేవాడు మానవుల్ని కాపాడతాడు. అంటే ఆ పొజిషన్ లో ఉన్న ఒక దేవతామూర్తిని, దేవుళ్ళని మేము కాపాడుతాం, దేవుడి కోసం మేము పార్టీ పెట్టినామని చెప్పి కొంతమంది మాట్లాడుతుంటారు. దీన్ని అసలు ఎలా చూడాలంటారు సార్? దేవుళ్ళని మతాన్ని కాపాడటమే మా లక్ష్యం అని వాళ్ళు స్పష్టంగా చెప్పుకున్నారు. హిందూ మతోద్ధరణ, హిందూ మతం ప్రమాదంలో ఉంది, దాని ప్రమాదం నుంచి కాపాడటం కోసం మేమందరం ఉన్నాం. అంటే ఇన్ని వేల సంవత్సరాల నుంచి లేని అపాయం, ప్రమాదం ఇప్పుడు మాత్రం కలుగుతుందా సార్? రాముడికి అంటే రామాలయం, రాముడు పుట్టిన చోట ఉన్న గుడిని బాబర్ కూల్చేశాడు అని చెప్పి దేశం మొత్తాన్ని ఒక్కటి చేసిన చరిత్ర ఉంది కదా వాళ్ళకి. కాబట్టి అదే వాళ్ళ సెల్లింగ్ పాయింట్. అంటే దేవుడి పేరు చెబితే ఎమోషనలైజ్ అవుతారు కాబట్టి ప్రజల బలహీనత అది. ఆ బలహీనత మీద సొమ్ము చేసుకునే ప్రయత్నం, ఆ ప్రయత్నమే ఆవిడ కూడా చేస్తున్నారు. నేను కూడా మనోభావాలు రెచ్చగొట్టగలను, నేను కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టగలను, ఆ టాలెంట్ ఉంది నాకు. నేను చాలా సమర్థవంతంగా చేయగలను ఈ పనులు, మీలా కాదు, మిమ్మల్ని మించిన టాలెంట్ ఉంది నాకు. కాబట్టి నన్ను కూడా ఒక మంచి పొజిషన్లోకి తీసుకోండి, తీసుకుని నన్ను కూడా ఒక ముఖ్యమంత్రిని చేయండి. అలాంటిది ఏదైనా నాకు ఆఫర్ చేయొచ్చు కదా, నేను మీ తరఫున పనిచేస్తున్న కార్యకర్తని. నేను ఇప్పుడు సాయిబాబాని టార్గెట్ చేస్తే 4 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాలు అట్టుడిగిపోతున్నాయి. కాబట్టి నా సమర్థతను గుర్తించండి అని చెప్పి ఆవిడ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వాన్ని కోరుతోంది. ఇప్పుడు ఇలా అగ్రెసివ్ గా మాట్లాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. ఈవిడ ఒక్కతే కాదు కదా, ఇంకొక మాధవి లత గారు ఉన్నారు కొంపల్ల. ఆవిడ కూడా చాలా అగ్రెసివ్ గా మాట్లాడతారు, వివాదాస్పదంగా మాట్లాడతారు, రెచ్చగొట్టే పద్ధతిలో మాట్లాడతారు. ఈ రెచ్చగొట్టడం అనేది ఒక క్వాలిటీగా చూస్తున్నారు వాళ్ళు. ఆ రెచ్చగొట్టే స్వభావం మా దగ్గర ఉందని చెప్పుకోవడానికి ఎవరికి వాళ్ళు ఊవిడ్లు ఊరుతున్నారు. అలా మాధవి లత గారు ఇప్పుడు ఆవిడ టాలెంట్ ని ప్రపంచం ముందు పెట్టారు. మరి దాన్ని భారతీయ జనతా పార్టీ గుర్తించి ఆవిడ కోరుకున్న స్థానం ఇస్తుందా లేదా అనేది చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం.
అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.